ప్రభువునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభునామన మీకు మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఇది మన యొక్క బైబిల్ పఠనము పరిశుద్ధ గ్రంథం బైబిల్ని ఆధారం చేసుకొని ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనము కార్యారంభం కంటే కార్యాంతము మేలు అనేటువంటి ఈ భాగాన్ని గురించి మనం తలుస్తూ యెహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయం నుంచి ఒక చిన్న భాగాన్ని మనము చూస్తాం. దేవుని దాసుడు యెహెజ్కేలు గారి ద్వారా దేవుడు చెరలో ఉన్నటువంటి బబులోని యొక్క చెరలో ఉన్నటువంటి ప్రజలకు, ఇజ్రాయేల్ యొక్క ప్రజలు లేక యూదులు, ఇజ్రాయేల్ అంటే అందరూ వస్తారు, 12 గోత్రాల వారికి చెప్తున్నటువంటి మాటలు, యూదా ప్రజలు వారికి చెప్తున్నటువంటి యొక్క విషయం ఎట్లా ఏ విధంగా ఉన్నారు. 40వ అధ్యాయం కానుంచి దేవుని యొక్క మందిరాన్ని గురించి రాయబడి ఉంటుంది. మందిరం యొక్క కొలతలు, మందిరంలో జరిగే విషయాలు అవన్నీ కూడా మందిరము అనగా అర్థమైందంటే దేవుని బిడ్డలముగా, దేవుని ప్రజలుగా అక్కడ వారు ఇశ్రాయేలు యొక్క ప్రజలు దేవుని మందిరము. ఈ దినముల్లో దేవుని ప్రజలముగా రక్షించబడి మనము కూడా ఆయన యొక్క ప్రజలము, ఆయన యొక్క మందిరం. అందుకని మందిరమును కొలుస్తున్నారు. కొలతలు అంటే మన హృదయ జీవితాలను ఏ విధంగా ఉంటున్నాము, ప్రభు కొరకు మనం ఏ విధంగా జీవిస్తూ ఉన్నటువంటి విషయాన్ని గురించినటువంటి సంగతులని మనం ఎరగవలసిన వారంగా ఉంటాం. అందుకని ఎన్ని కొలతలు ఉంటాయి, మందిరం యొక్క కొలతలు ఒక్కొక్కటి ఏ విధంగా ఉంది, ఎట్లా ఉందని. అందుకని 44వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథంలో దేవుని దాసుడు యెహెజ్కేలు గారిని మొదటి వచనం 44 మొదటి వచనం, తూర్పు తట్టు చూచు పరిశుద్ధ స్థలం యొక్క బయటి గుమ్మము మార్గమునకు అతడు నన్ను తోడుకొని రాగా ఆ గుమ్మము మూయబడి ఉండెను అంట. గమనించండి, తూర్పు గుమ్మము అని ఎక్కడ ఉన్నా కూడా తూర్పు గుమ్మము మూయబడి ఉంటుంది. ఎందుకు ఈ గుమ్మము మూయబడి ఉంటుందంటే ఈ గుమ్మము గుండా ఎవరు ప్రవేశించడానికి వీలు లేదు. ఎందుకంటే ఆ గుమ్మములో నుండి ప్రభువే ప్రవేశించాలి. 2వ వచనం, అంతటా యెహోవా నాతో ఈ మాట సెలవిచ్చెను, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా ఈ గుమ్మము ద్వారా ప్రవేశించెను గనుక ఏ మానవుడు దాని ద్వారా ప్రవేశింపకుండానట్లు ఎన్నడూనూ తీయబడకుండా అది మూయబడి ఉండును. ఎందుకు ఆ గుమ్మము అంటే అది ప్రభువునకు మాత్రమే ప్రవేశించడానికి గుమ్మములు అంటారు. ఇవి చాలా సంగతులు. గుమ్మముల గుండా అంటే గుమ్మాలు, ద్వారాలు అన్నమాట, ప్రవేశించేటువంటి యొక్క గేట్స్. వాస్తవముగా మందిరంలో ప్రవేశించాలంటే గుమ్మముల గుండా పోవాలి. ఇవేం చూపిస్తున్నాయి అంటే మన నోటి ద్వారాలు చూపిస్తున్నాయి. మనం ఇంకోటి ఏంటంటే హృదయము తెరవడం చూపిస్తుంది. హృదయాన్ని తెరువుమని, అందుకనే హృదయం అనే తలుపు నొద్ద యేసునాథుడు నిలిచి తట్టుతున్నటువంటి. అందుకనే ఇది దేవునికి మాత్రమే తెరవలసి ఉంటుంది. ఆ గేటు దేవునికి మాత్రమే తెరవాలి. కానీ ఇప్పుడు మన గేట్లు ఏమైనాయి అంటే మన హృదయాలు ఏమైందంటే అందరికీ ఓపెన్ చేసి పెట్టినాము, మోసానికి, అబద్ధానికి, రకరకాల విధాలుగా. అందుకనే ముయ్యబడలేదు మన యొక్క దేవుడు ప్రవేశించేటువంటి ద్వారము గుండా రకరకాలైన అపవిత్రమైన కూడా ప్రవేశించి మన హృదయాన్ని లేక మందిరాన్ని అపవిత్రపరిచినటువంటి జీవితాన్ని మనం చూడగలం. అందుకనే 2వ వచనంలో అది ఎప్పుడు కూడా ముయ్యబడే ఉంటుంది, అది తెరవద్దు, అది ప్రభువు మాత్రమే వచ్చినప్పుడు తెరవబడుతుంది అంతే అన్నాడు. 3వ వచనంలో అధిపతియగు వాడు తన ఆధిపత్యమును బట్టి యెహోవా సన్నిధిని ఆహారం భుజించినప్పుడు అతడచ్చట కూర్చుండును. అతడైతే మంటపు మార్గమును ప్రవేశించి మంటపు మార్గములనే బయటికి పోవాలంటే ఆ లోపల ప్రవేశించడం వేరొక మార్గమున అందులోకి వచ్చుతాడు. కానీ ఆ ద్వారం గుండా మాత్రము ప్రభువే లోపలికి వెళ్ళేవాడుగా ఉంటున్నాడు. ఇక్కడ యాజకులను అధిపతి ఉన్నాడు. అధిపతి వాడు అంటే దేవుని మందిరంలో బాధ్యత వహించేటువంటి వ్యక్తి, దేవునికి అర్పణలు అర్పించేవాడు, దేవుని సంబంధించిన వాటిని భుజించేవాడు. వాడు ఎక్కడ ఏ గుమ్మం నుంచి రావాలంటే భుజించేవాడు మంటపు మార్గం రావాలి, కానీ ఆ గుమ్మం నుంచి రావద్దు. అంటే ఆ గుమ్మము ఆయనకొక్కనికే ప్రత్యేకత కాబట్టి ఎవ్వరికి కూడా దానిలో ప్రవేశించడానికి లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలముగా మన జీవితంలో ప్రభుకే ప్రాముఖ్యత ఇవ్వవలసిన వారమై ఉంటున్నాం. అందుకని అక్కడ తీసుకుని వెళ్ళి ఈ దాసుని కాబట్టి ఆ లోపటి మార్గాన్ని గురించి కూడా చూపిస్తూ ఉన్నాడు 5వ వచనంలో. ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్తున్నాడు ఎవరు యెహెజ్కేలు గారికి ఏమి చెప్తున్నాడంటే
యెహోవా నాకు సెలవిచ్చినది ఏమనగా, నరపుతుడా, యెహోవా మందిరమును గూర్చి కట్టడలన్నిటినీ విధులన్నిటినీ నేను నీకు తెలియజేయుచున్నాను. నీవు మనసు నిలుపుకొని ఆ సంగతులన్నిటినీ చూచి చెవినబెట్టుము. మరియు పరిశుద్ధ స్థలంలో నుండి పోవు మార్గములన్నిటి ద్వారా మందిరంలోనికి వచ్చుటను గూర్చి యోచించుము. ముందు ఎవరికి నేర్చుకోవాలి? ఈ దినాలలో దేవుని సేవ చేస్తున్న మనము, దేవుని మందిరంలో పరిచర్య చేస్తున్నటువంటి మనము, ఏజ్కేలులాగా బాధ్యత వహిస్తున్నటువంటి మనము, లేక దేవునికి ప్రజలకు మధ్యలో ఉన్నటువంటి పరిచారకులమైన, పరిచర్య చేసే వాళ్ళమైనా, ప్రార్థన చేసే వాళ్ళమైనా మనం కూడా ఎంతో మంది గురించి ప్రార్థన చేస్తున్నాం. మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ముందు మనము ఎరగాలి ఆ విషయాలు, మనము యోచించాలి, మనము గ్రహించాలా, మనము తెలుసుకోవాలి, మనము వినాలా. ఇప్పుడు ఏం చేయాలంటే, విన్నమాట విషయంలో 6వ వచనము, తిరుగుబాటు చేయు ఇశ్రాయేలుకు ఈ మాట ప్రకటింపు. ఏదైతే దేవుని ద్వారా మనకు బోధించబడుతుందో, మనం ఎరుగుతున్నామో, ఆ ఎరిగినటువంటిది పోయి అంటే తిరుగుబాటు చేయు ఇశ్రాయేలుకు ఈ మాట ప్రకటింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేలీయులారా, ఇది వరకు మీరు చేసిన హేయ క్రియలన్నీ చాలునంట. ఏం చేస్తూ వచ్చినారు? దేవునికి అయిష్టమైన హేయ క్రియలు చేస్తూ వచ్చినారు. మందిరంలో, దేవుని సన్నిధిలో, దేవుడు ఉండేటువంటి స్థలములో ఎలాంటి క్రియలు చేస్తూ వచ్చినారు, ఎట్లాంటివి చేసినారంటే, నేను కొన్ని విషయాలను ఇక్కడ నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ప్రియులారా, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. నేటి దినాలలో మన మందిరాలలో జరుగుతున్నటువంటి విషయాలను గురించి మనం ఇది అడుగుదాం. దీన్ని ఇంకా మీరు లోతుగా తలంచండి. కేవలము ఈ దినాలలో ప్రతి మందిరములలో, ఇంకోటి ప్రతి హృదయంలో ఉన్నటువంటి సంగతులను గురించి, ఈ విషయాలు ప్రతి సంఘములోనూ, అన్ని ప్రాంతాలలో, ఇంక నేను వాటి పేరు వీటి పేరు చెప్పను, ఇవన్నీ గమనిస్తే ఈ దినాల్లో ఏవి జరుగుతున్నాయి మన యొక్క మందిరాలలో, ఏమి చూస్తున్నాం అనేటువంటి విషయాన్ని మనం ఎరుగుదాము. గమనించండి. అందుకే ఏం చేస్తారట? తిరుగుబాటు చేయు ఇశ్రాయేలు కట. ఈరోజు దేవుని మాటలకు తిరుగుబాటు చేసేవారంగా ఉంటున్నారు. అంతేకాదు హేయ క్రియలు చేస్తున్నారు. ఏంటి హేయ క్రియలు అట అంటే, ఆహారమును, కొవ్వును, రక్తమును మీరు నాకు అర్పించినప్పుడు నా పరిశుద్ధ స్థలములో నుండి దాన్ని అపవిత్ర పరుచునట్లు హృదయమందును శరీరమందును సున్నతి లేని అన్యజనులను దానిలోనికి మీరు తోడుకొని రాగా. దేనిలోనికి? దేవుని మందిరములోనికి, దేవుని యొక్క పరిశుద్ధమైన అర్పణలు ఉండేటువంటి ఆహారము, దేవునికి అర్పించే ఆహారమును, కొవ్వును, రక్తమును మీరు నాకు అర్పించినప్పుడు నా పరిశుద్ధ స్థలంలో ఉండి దానిని అపవిత్రపరచినట్లు హృదయమందును శరీరమందును సున్నతి లేని అన్యజనులను దానిలోనికి మీరు తోడుకొని రాగా. ఈ రోజుల్లో మందిరాలల్లా ఎవరండి ఉన్నది? ఎట్లాంటి వారండి? దేవుని మందిరంలో ఉన్నటువంటి వారులారా, ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు? హృదయమందును శరీరమందునట సున్నతి లేదంట. ఈ దినాలు ఎక్కడ చూసినా మారు మనసు, రక్షణ లేనటువంటి వారు, అన్యజనులు దేవుని మందిరంలో ప్రవేశిస్తున్నారు. వారు దేవుని మందిరానికి రావద్దని కాదు, అందరికీ, అన్యజనులందరికీ దేవుని మందిరంలో ప్రవేశం ఉన్నది. కానీ వారు ఈ స్థలంలోనికి అంటే ఈ అర్పణల దగ్గరికి, లేకపోతే ఈ యొక్క బలులు దేవునికి అర్పించేటువంటి ఈ పరిశుద్ధమైనటువంటి వాటి విషయంలో వారికి సంబంధం లేదు. కానీ వాళ్ళని ఎక్కడ దాకా తీసుకొచ్చినారు అని అంటే, పరిశుద్ధ స్థలము లోపలికి తీసుకొచ్చినారు. దేవుని అర్పణలు తీసుకొచ్చేటువంటి వారు అన్యజనులు అంటే సున్నతి లేనటువంటి వారు. బైబిల్ ప్రకారంగా ఏం చూపిస్తుంది సున్నతి? 3-4 విషయాలను చూపిస్తూ ఉంటది. ఈ దినాలలో మన మందిరాలలో ఉన్నటువంటి ఆధిక్యత వహించే వాళ్ళు కావచ్చు, ప్రాముఖ్యులు కావచ్చు, మేము ముఖ్యులమైనటువంటి వాళ్ళు కావచ్చు, ఎలాంటి వాళ్ళుగా ఉన్నారు అనంట. ఈ విషయము ఇర్మియా గ్రంథంలో కూడా రాయబడి ఉంది. ఈ ఇర్మియా ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి వారికి బోధిస్తూ ఉన్నాడు. 9:25 ఇర్మియా గ్రంథము 9:25, అన్యజనులందరూ సున్నతి పొందని వారు గనుక ఇశ్రాయేలీలందరూ హృదయ సంబంధమైన సున్నతి నొందని వారు గనుక రాబో దినములో సున్నతి పొంది ఉన్నను సున్నతి లేని వారి వల్లనే ఉన్నారు. కాబట్టి ఇది కూడా మేము తర్వాత చదువుకోండి విషయం. కాబట్టి ఎవరంటే హృదయ సంబంధమైన సున్నతి ఏం చూపిస్తున్నది? సున్నతి అనంటే కొలసీ పత్రిక 2వ అధ్యాయం. దేవుని బిడ్డలుగా ఈ దినాలలో మన మందిరాలలో ఎట్లాంటి వారు చేరినారు, ఎవరు ఏమి చేయాలా గమనించండి. 2వ అధ్యాయం 11వ వచనం, మీరు క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును
విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతి పొందుతుంది. శరీరేచ్ఛలను విసర్జించుట, మీరు క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించాలి. శరీరేచ్ఛలతో, శరీరంలో ఉన్నటువంటి ఇచ్చలతోటి, ఇచ్చలు రకరకాల ఇచ్చలు ఉన్నాయి శరీరంలో, ఈ ఇచ్చలు విడిచిపెట్టడమే సున్నతి అంట. సున్నతి స్వభావం అంటే మనసు మార్చేటువంటి యొక్క సున్నతి, దీని నూతన జన్మము అంటారు, సున్నతి అంటారు. ఇప్పుడు వారిని ఎవరు తీసుకొచ్చినారు? వాళ్ళే, అక్కడ ప్రాముఖ్యమైనటువంటి వాళ్ళే అట్లాంటి వారిని లోపల తీసుకుని వచ్చినారు. ఈ దినాల్లో సంఘాలలో ఎక్కడ చూసినా కూడా ఇట్లాంటి వాళ్ళే వచ్చినటువంటి విషయం. ఇంకో మాట కూడా నేను చదువుతున్నాను, గమనించండి. వారు దానిలోనికి మీరు తోడుకొని రాగా వారు మీ హేయ క్రియలన్నిటినీ ఆధారం చేసుకొని నా నిబంధనను భంగపరిచిరి. వారు సున్నతి లేనటువంటి వారు, వారు అన్యజనులు, దేవుని విషయం వాళ్ళకి తెలియదు. అట్లాంటి వారికి దేవుని వాక్యం చెప్పి వారు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండదని బదులుగా దేవుని యొక్క ప్రాధాన్యమైన స్థలం తీసుకొస్తే వాళ్ళు మీ సంగతి అంతా చూసిరి, దాన్ని ఆధారం చేసుకుని. ఈ దినాల ఎక్కడ చూసినా సంఘాలలో ఇట్లాంటి వారే. ఇంకొక విషయం కూడా గమనించండి, 8వ వచనం, నేను మీకు అప్పగించిన నా పరిశుద్ధమైన వస్తువులను మీరు కాపాడక వారు కాపాడవలనని మీకు మారుగా అన్యజనులు ఉంచారు. ఈ రోజుల్లో మందిరాలను కాపాడే వాళ్ళు ఎవరు? మందిరాలలో సెక్యూరిటీ ఎవరు? మందిరాలలో మేమే భద్రం అని చెప్పేసి ఎట్లాంటి వాళ్ళు అని అంటే, ఇలాంటి సున్నతి లేనటువంటి వాళ్ళు సంఘాలలో ఉండి ఏదో మేము సేవకులం అన్నట్లుగా, లేక మేము పరిచయం చేసే వాళ్ళం అన్నట్టుగా, మేము కూడా పరిచారకులు అన్నట్టుగా ఒక బైబిల్ పట్టుకొని వచ్చి మందిరం లోపట్లో దూరి వాళ్ళు చేసేటువంటి అన్యజనుల యొక్క హేయ క్రియలంట. ఇంకా కాబట్టి ఎవరు కాపాడాలి? వారు పరిశుద్ధులు కాపాడాలి. ఇక్కడ సాధుకు వంశస్థులు కాపాడవలసిన వారుగా ఉంటున్నారు. అట్లాంటి వారికి గమనించండి, ఇదే గ్రంథంలో 15వ వచనం, ఇశ్రాయేలు నన్ను విసర్జింపగా నా పరిశుద్ధ స్థల సంరక్షణను కనిపెట్టు సాధోకు సంతతి వారవు లేవీలను యాజకులు అంటే ఎవరు కాపాడాలంటే సాధోకు యొక్క వంశపు వారని పాత నిబంధన కాలంలో ఉంది. దేవుని బిడ్డలారా, మన మందిరాలను కాపాడే వాళ్ళు ఎవరిని పెట్టుకున్నాం? మనం ఎట్లాంటి వారు తీసుకొచ్చినాము? ఇది దయచేసి మీరు చాలా లోతుగా తలంచండి. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళంటే అన్యజనులు, వాళ్ళకి రక్షణ లేదు, మార్పు లేదు. వాళ్ళని తీసుకొచ్చి స్థలం తీసుకొస్తే అవన్నీ చూసి ఏం చేసిరి? అపరిశుద్ధత చేసిరి దేవుని మందిరాన్ని. దేవుని మందిరాలు ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఇట్లాంటి వాళ్ళనంట. ఇంకా గమనించండి, ఇంకేం చేస్తున్నారంటే గమనించండి, ఏమంటున్నారంటే వాళ్ళంట అపవిత్రమైన కార్యాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రవేశింపకూడదు, కాపాడుతూ ఉన్నారు అన్యజనులై ఉండి. 9వ వచనం మళ్ళీ చదువుతున్నాను, వినండి. కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చినేమనగా, హృదయమందును శరీరమందును సున్నతి లేని అన్యజనులై ఉండి ఇశ్రాయేలు మధ్య నివసించు వారిలో ఎవడూ నా పరిశుద్ధ స్థలంలో ప్రవేశింపకూడదు. ఏం చేయొద్దట? అట్లాంటి వారు దేవుని మందిరాలలో చేరి దేవుని యొక్క కార్యాలను అపవిత్రపరిచి దేవునికి అర్పించినటువంటి అర్పణలను కూడా చేసినటువంటి వారు. 10వ వచనం, మరియు ఇశ్రాయేలులో నన్ను విసర్జించి తమ విగ్రహములను అనుసరింపగా వారితో కూడా నన్ను విసర్జింపజేసిన లేవీలు తమ దోషమును ఏం చేస్తారట? భరిస్తారు. అంతేకాదు, ఇవన్నీ తర్వాత చదవండి, దేవుని యొక్క వాక్యం వారి మీదకి శిక్షగా రాబడుతూ ఉన్నది. అందుకనే వారు ఎలాంటి వారు కాపాడవలసిన వారుగా ఉండవలనో గమనించండి. వారు ఎంత పవిత్రంగా, ఈ అధ్యాయాలు కనబడతా ఉంటుందండి, ఎంత పవిత్రంగా ఉండాలి వారు. యాజకులు, వారి వస్త్రాల విధానం వేరు, వారి తీరి వేరు. ఇట్లాంటి వారిని ప్రవేశింపజేసినటువంటి దినాలలో ఉన్నాం. కాబట్టి ఈ మాటలు మనం వినేటువంటి మనము దేవుని బిడ్డలంగా ఆయన వాక్యానికి లోబడదాం, ఆయన యొక్క మాటలను విందాము. వాళ్ళు ఏం చేయకూడదంటే చాలా అపవిత్రమైన విషయాలు చేస్తూ వచ్చినారు. దేవునికి వరకు ఎంతో విరోధంగా జీవిస్తూ వచ్చినటువంటి వాళ్ళుగా ఉన్నారు. అంతేకాదు, దేవుని యొక్క నామాన్ని అవమానపరిచేటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి పాపం చేయడం కంట 11వ వచనంలో అంటారు, విగ్రహం లేట పరిచారకులైన తొట్టిల్లుచున్నారు. పాపం చేయటకు వారు కారకులై దేవునికి ఏమైపోయారంట? విరోధులైపోయినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మందిరంలో ఉన్నటువంటి మనము ఎలాంటి వారిని దేవుని మందిరంలో ప్రాధాన్యత చేస్తున్నాం? ఎక్కడ చూసినా ఈ దినాలలో ఎట్లాంటి వారు అనంటే ఇలాంటి వారే చేరి సంఘాలను ఆత్మీయంగా నష్టపరిచేవారుగా ఉంటున్నారు. కాబట్టి గమనించవలసిన విషయము మనం ఎరిగి భయంకరమైన దినాల్లో ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలముగా మనం ఏ విధంగా జీవించాలనో మనం ఎరగవలసిన వారముగా ఉంటున్నాం. ఆవరణంలో ఎలాంటి వాళ్ళు, లోపట దేవుని మందిరంలో ఎట్లాంటి వారు ప్రార్థన చేయాలి. దయచేసి ఇదే 44వ అధ్యాయం 21వ వచనంలో
లోపటి ఆవరణంలో చొచ్చునప్పుడు ఏ యాజకుడును ద్రాక్షరసము పానం చేయకూడదు. దినాలలో తాగి సంఘాలలో ప్రవేశిస్తూ, మందిరాలలో ప్రవేశిస్తూ, వాళ్ళు ఏదో పెద్ద భక్తుల్లాగా బైబిల్ పట్టుకొని దేవుని నామాన్ని అవమానపరిచే వాళ్ళుగా, వీళ్ళు కాపాడవలసిన దానికి వీళ్ళంట వాళ్ళని కాపులుగా పెట్టుకున్నారు. యాజిటీగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి దినాలలో. అందుకని ఇలాంటి జీవితాలను మనం మార్చుకొని దేవుని కొరకు మనము తీర్మానం చేసుకుంటే మనకు మేలు ఉంది. అందుకనే వాళ్ళకు ప్రకటించు, వాళ్ళు వింటే మేలు పొందుతారు, లేకపోతే వారు శిక్షకు అర్హులవుతారన్నారు. కాబట్టి ఈ విషయాన్ని బట్టి క్లుప్తంగా ముగిస్తున్నాము. గమనించవలసిన విషయం అంటే దేవుని మందిరంలో జ్వరబడి యాజకత్వం చేసే వాళ్ళు కావచ్చు, అధికారాలు చేసేటువంటి వాళ్ళు కావచ్చు, ఎట్లాంటి వారుగా ఉన్నారు? సున్నతి ఉన్నదా అంటే రక్షణ మారు మనసు ఉన్నదా? లేకుంటే బాధ్యత వహించి దేవుని పరిశుద్ధులు కాపాడేటువంటి పనిని అపవిత్రులు, అన్యులు, సున్నతి లేని వారు, త్రాగుబోతువారు, యజ్ఞం చదవండి చాలా ఉన్నాయి. త్రాగుబోతువారు ఈ దినాలలో సంఘాలను నడిపించే దినాలలో ఉన్నాము, బాధ్యత వహించే దినాలలో ఉన్నాం. కాబట్టి ఈ విషయాలను ఎరిగి మనల్ని మనము ప్రభు దగ్గర ఒప్పుకొని, లేకపోతే గొప్ప తీర్పు, గొప్ప శిక్ష ఉందండి. కాబట్టి కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు. ఈ విషయాన్ని మనం ఎరిగి సరైన తీర్మానం కలిగి చివరి దినాల్లో ప్రభు కొరకు జీవిస్తాం. ఆ రీతిగా ప్రభు మనకు సహాయపడును గాక. ప్రియ తండ్రి, బాగానే దీవించి ఆశీర్వదించమని యేసునామమున ప్రార్థన చేరుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరి తోడై ఉండును గాక. ఆమేన్.